आप्यायन्तु ममाङ्गानि वाक् प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु ओम शांति 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 285వ పేజీ 12వ ఖండం 3వ మంత్రం ఏవమేవైష సంప్రసాదః అస్మాశ్చరీరాత్ समुत्थाय परं ज्योतिरुपसम्पद्य स्वेन रूपेणाभिनिष्पद्यते स उत्तमः पुरुषः स तत्र पर्येति जक्षत्क्रीडान् रममाणः क्रीडन् रममाण स्त्रीभिर्वा यानैर्वा ज्ञातिभिर्वा नोपजनम् स्मरन् इदं शरीरम् स यथा प्रयोग्यः आचरणे युक्तः एवमेव अयम् अस्मिन् शरीरे प्राणो युक्तः ప్రజాపతి ఇంద్రుడికి ఆత్మవిద్యని బోధిస్తున్నారు. ఈ చివరి అధ్యాయంలో ఇంద్రుడు అనేక సంవత్సరాలు సేవ చేసిన తర్వాత బ్రహ్మచర్యంతో, అంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి కావలసినటువంటి నియమాలన్నీ పాటిస్తూ అని అర్థం. సాధన చతుష్టయ సంపత్తితో అలా చెయ్యగా చెయ్యగా చివరికి ఆ జ్ఞానం పొందడానికి అర్హతను సంపాదించాడు. అంత గొప్ప ఇంద్రుడే ఎంతో సాధన చేయవలసి వచ్చింది. అలా ఆత్మవిద్యను బోధించేటప్పుడు 3 సార్లు విషయాన్ని తెలుసుకోలేకపోయినాడు. ఆ విషయాన్ని నేను సరిగా తెలుసుకోలేదు అనే అనుమానం వచ్చింది ఇంద్రుడికి. అదే చాలా గొప్ప విషయం. నేను తెలుసుకున్నది సరికాదు అనే అనుమానం వచ్చింది. అలా రావడం వలన సరిగా తెలుసుకోవాలనే కోరిక కలిగింది. అలా కోరిక కలగడం వలన మరలా ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. అప్పుడు చెప్తున్నాడు, ఆ ప్రజాపతుల వారు ఆత్మవిద్యను బోధిస్తున్నారు. ఇప్పుడు ఇంద్రుడు అర్థం చేసుకుంటాడు. ఈ చివరిసారి ఏం చెప్తున్నారంటే, ఆత్మకి రూపం లేదు, రూపం లేనటువంటి ఆత్మ రూపాన్ని ధరిస్తుంది, రూపంలో కనపడుతుంది. కనపడి ఆ రూపం ద్వారా ఈ బాహ్య ప్రపంచాన్ని అనుభవిస్తుంది అన్నారు. ఈ విషయం మనకు అర్థం కావడం కోసం 2వ మంత్రంలో ఉదాహరణ చెప్పారు ప్రజాపతుల వారు. ఏం ఉదాహరణ చెప్పారు? ఈ ఉరుములు, మెరుపులు, ఈ నీరు, ఇవన్నీ కూడా వాటికి రూపాలు లేవు. రూపం అంటే నీరుకు తనకు స్వతహా రూపం లేదు. ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని తీసుకుంటుంది అని దానికంటూ స్వతహా ఏం రూపం ఉంది? లేదు కదా. కనుక అవి ఆ యొక్క సూర్య తేజస్సు ద్వారా ఆ రూపాన్ని తీసుకున్నాయి. ఉరుములు, మెరుపులు ఆ నీరు మేఘాల్లోకి పోయి వర్షంగా ప్రవహించడానికి ఎలాగైతే రూపాన్ని తీసుకున్నాయో,
మళ్ళీ ఆ వర్షం అంతా అయిపోయిన తర్వాత పిడుగులు ఉరుములు అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం లేదు. చూసారా వర్షం? మనం ఆ పాఠం చదివేటప్పుడు కరెక్ట్గా ఉరుములు మెరుపులు వర్షాలు. ఇప్పుడు లేదు, ప్రశాంతంగా ఉన్నది. అంటే ఆ రూపాలన్నీ పోయినాయి. ఆ మెరుపులు ఆ రూపం లేదు, ఉరుముల శబ్దంతో కూడిన రూపం లేదు, నీరు వర్ష రూపము లేదు. ఎక్కడికి పోయినాయి వాటి రూపాలు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే పోయినాయి. ఆ రూపాలు దేని వలన వచ్చినాయో అందులోకి కలిసిపోయినాయి అన్న, ఆ పరమాత్మలోకి కలిసిపోయినాయి. సూర్యుడి వలనే అవన్నీ ఏర్పడినాయి, ఆ సూర్యశక్తి వలన అవన్నీ ఏర్పడినాయి, మళ్ళీ సూర్యశక్తిలోకి కలిసిపోయినాయి అని అర్థం. అదే విధంగా ఈ ఆత్మ కూడా అని చెప్పి 3వ మంత్రంలో మనకు చెప్తున్నారు ఆ ఉదాహరణ ద్వారా. కనుక ప్రతి మనిషి మొట్టమొదటిగా ఎదిగేటప్పుడు తనను తాను శరీరం మనస్సు అనుకోవడం చాలా సహజం. శరీర భావన మనస్సు భావనే ఉంటుంది. అది అహంకార ప్రధానంగా ఉంటుంది. అహంకార ప్రధానం మొదటి స్టెప్ ఏంటంటే ఈ శరీరాభిమానం మన అభిమానం అత్యంతంగా ఉంటుంది. రెండవ మెట్టు అహంకారమే మళ్ళీ కొంచెం రిఫైన్డ్ అహంకారం అన్నమాట, సంస్కరింపబడిన అహంకారం. అదేం చేస్తుంది? శరీరం నేను కాదు, మనస్సు కాదు, నేను లోపల ఉన్న జీవాత్మని అని కొంచెం మెరుగుపడుతుంది అహంకారం. నేను లోపల ఉన్న జీవాత్మని అనుకుంటుంటుంది, శరీరం కాదు, మనస్సు కాదు. ఆ తర్వాత మెట్టు ఇంకా పైకి వెళితే నేను జీవాత్మనైన నేను పరమాత్మ కంటే వేరు కాదు అని తెలుసుకుంటుంది. చిన్న చిన్నగా ఇలా పక్వత రావాలి మనిషికి, చాలా సమయం పడుతుంది. మొదట శరీరం మనసు అనుకున్న అహంకారం, తర్వాత అహంకారం ఏమనుకోవడం మొదలుపెట్టింది? నేను జీవాత్మని అనుకున్నా. తర్వాత మళ్ళీ అహంకారం ఏమనుకున్నది? పరమాత్మని, నేను జీవాత్మని, పరమాత్మలో భాగాన్ని, నేను పరమాత్మ కంటే వేరు కాదు అని తెలుసుకున్నది. 4వ మెట్టులో పరమాత్మగానే ఉండిపోయింది. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, పరమాత్మగానే ఉండిపోయింది, తెలుసుకున్నాడని అర్థం. అది ప్రతి మనిషికి ఈ విధంగా ఒక ప్రయాణం, ఆధ్యాత్మిక దీర్ఘ ప్రయాణం ఇది. ఈ ప్రయాణంలో ఈ శరీరాభిమానాన్ని తగ్గించుకొని మనిషి తను ఈ యొక్క ప్రారబ్ధ కర్మాన్ని నియంత్రించాలి, దాన్ని మార్చాలి అని ప్రయత్నం చేయకూడదు. ఎవరి కర్మ ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది. దాన్ని శాసించాలని కానీ, మార్చాలని కానీ, నియంత్రించాలని కానీ ఎవరన్నా ప్రయత్నం చేస్తే వాళ్ళకి నిస్సహాయత ఏర్పడుతుంది, నిరాశ ఏర్పడుతుంది. ఎందుకంటే ఎలాగైతే ఒక బండికి గుర్రాలు కట్టినట్లుగా, అదే ఉదాహరణ ఇక్కడ 3వ మంత్రంలో ప్రయోగ్య యుక్త అన్నారు. వేరే వేరే పదాలు వారాడు. ఆచరణే గుర్ర బండికి అంటే చారియట్ రథానికి ఆచరణే ప్రయోగ్య. ఎప్పుడైతే గుర్రాన్ని కడతారో అదేం చేస్తుంది? ఆ గుర్రం ఈ రథాన్ని లాక్కెడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ శరీరం కూడా ప్రారబ్ధానికి కట్టబడి ఉన్నది. అది ఎలా తీసుకువెళితే అలా వెళుతుంది. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఆ ప్రారబ్ధ కర్మం ఏదైనా కొంచెం సరిగా లేదనుకుంటే, ప్రబల ప్రారబ్ధం అనిపిస్తే దాన్ని నియంత్రించాలని, శాసించాలని, మార్చాలని ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చాలా అది యూనివర్సల్, అది నువ్వు మార్చలేవు. అది నీ చేతుల్లో ఉంటే ఇంకేముంది కదండి. అందుకనే మనీషా పంచకంలో శంకరాచార్యులు వారు చెప్పారు, ప్రారబ్ధాయ సమర్పితం వపు ఇది ఏషా మనీషా మమ. ఇది నేను ప్రారబ్ధానికి సమర్పించేశాను, అది ఎటు తీసుకుపోతే అటు పోతుంది. ఇది దాని మీద నాకు ఎటువంటి కంట్రోలు లేదు. కంట్రోల్ చేయాలని ప్రయత్నం చేస్తే నాకు అత్యంత నిరాశ, భయము, దిగులు, నిస్సహాయత, హెల్ప్లెస్నెస్ అన్నీ వస్తాయి. అలా నియంత్రించడం అనేది నన్ను బలహీనుణ్ణి చేస్తుంది మనిషిని. ఏ మనిషినైనా సరే ఆ మనిషికి బలహీనత ఎక్కువ అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే నీ చేతుల్లో లేని దాన్ని నీ చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అది కష్టాన్నే కదా ఇస్తుంది, మరి సుఖాన్నే ఇస్తుంది. ఆ నియంత్రణ, నియతి నా చేతుల్లో లేనప్పుడు నేను ఎందుకు తీసుకోవాలి నా చేతుల్లోకి? ప్రయోగ్య ఆచరణే. చూడండి ఎంత
గొప్ప విషయం ఇది. మన కర్మ సిద్ధాంతం చెప్పేది అదే. నీ కర్మ ఈ శరీరం ఎలా జరగవలసిందో నీ ప్రయత్నం చేస్తావు, అంతేకాని ఆ ఫలాన్ని మాత్రం నువ్వు ఎదురు చూస్తే నువ్వు చాలా నష్టపోతావు. ఒక ఒత్తిడి, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది మనిషికి, అంతులేని ఒత్తిడి, ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి. అందుకని స్వామీజీ ఒక మంచి ఉదాహరణ చెప్తారు. అంటే మన శాస్త్రంలో వాడతారు ఆ ఉదాహరణ. మనం పల్లెటూళ్ళల్లో చూస్తూ ఉంటాం. వీడు గొడ్లు కాచుకునేవాడు ఆవుల్ని గేదెల్ని తీసుకుపోతుంటారు. ఎక్కడికి తీసుకుపోతుంటారు? కొండల వైపు తీసుకుపోతారు గడ్డి మేపడానికి. వాడు తీసుకుపోయి బాగా వాడు అలిసిపోయి అక్కడ నిద్రపోతుంటాడు. ఒక్కొక్కసారి నిద్రపోయేటప్పుడు ఈ ఆవు గేదెలు ఏం చేస్తాయి? అవి ఎక్కడికి రావాలి అక్కడికి వచ్చేస్తాయి. అవి వీడి కోసం ఏం వెయిట్ చేయవు. వాడి పని అయిపోతుంది, గడ్డి తిన్న తర్వాత ఇంకా మనకి ఇంకేం పని ఉంది ఇక్కడ అని చెప్పి వాడిని పోయి నిద్ర లేపుతాయి. అవి చెప్పండి, నిద్ర లేపవు. వాటికి అవి ఇల్లు కొనుక్కొని వచ్చేస్తాయి. నాకు బాగా అనుభవం. చిన్నప్పుడు ఇంట్లో ఒక గేదెను కొన్నారు. గేదెను కొంటే ఎక్కడి నుంచో గ్రామాన్ని నుంచి కొంటే దానికి క్రొత్త చోటుకి రావడం ఇష్టం ఉండదు. అదేం చేసింది, సాయంత్రానికి మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళిపోయింది. ఇంత కొన్ని వేలు పెట్టి కొన్ని తీసుకొస్తే అది వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళుతుందంటే వెతకక్కర్లేదు, అక్కడికే పోతుంది. అది కరెక్ట్గా ఎన్ని మైళ్ళు దాటి అక్కడి నుంచి గ్రామానికి పోయింది. మళ్ళీ అక్కడి నుంచి తెచ్చుకొని దానికి అలవాటు అయ్యే వరకు దాన్ని చూసుకుంటూ ఉండాలి. అవి చూడండి ఎంత వాటి జ్ఞానము. మన ప్రారంభ కర్మ కూడా అంతే, బాగా జ్ఞానం దానికి ఎక్కువ. అది మనల్ని అంటుపెట్టుకోనే ఉంటుంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? ఏ ప్రారంధమైనా సరే రాని ఈ శరీరానికి ఎలా జరగవలసిందో అలా జరగని, కానున్నది కాక మానదు అంటారు చూసారా. చిన్నప్పుడు ఇవన్నీ కాంటెక్స్ట్, సందర్భము అట్లాంటివన్నీ అడుగుతారు పరీక్షల్లో. కానున్నది కాక మానదు, ఎక్కడొచ్చింది ఇది, ఏ కాంటెక్స్ట్లో వచ్చింది, ఎవరితో అన్నారు, ఇవన్నీ రాయాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ రాశారనుకుంటా, నేను రాశాను. సందర్భములు అని ఉంటుంది, అలా రాయాలి. కానున్నది కాక మానదు. అదేవిధంగా మనం రెడీగా ఉండాలి. అయితే మంచినే ఆశిస్తాం, మంచిగా జరగాలనుకుంటాం. కానీ మన చేతుల్లో లేనప్పుడు మనం చేయగలిగిందంతా చేస్తాం. అయిన తర్వాత దాన్ని ఆ ప్రారంధానికి వదిలిపెట్టేసి మనం ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే మనిషికి స్థిమితం ఉండదు, అస్సలు చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆచరణే ప్రయోగ్య యుక్త శరీరం ఏవమేవ అయం అస్మిన్ శరీరే ప్రాణో యుక్త. అదేవిధంగా ఈ ప్రాణం అనేది ఎంతకాలం ఉండాలో ఈ శరీరంలో, అది ఈ శరీరానికి కట్టబడింది. ఆ ప్రాణం అనే గుర్రం ఈ శరీరం అనే రథానికి కట్టబడింది. అది ఎంతకాలం ఉండాలో ఎంత ఉండాలో ఆ కర్మ అనేది డిసైడ్ చేస్తుంది. అదే కలుపుతుంది, అదే విడదీస్తుంది అని మొదటి చూడండి. ఏవమే వైషః సంప్రసాద. ఎలాగైతే క్రిందటి మంత్రంలో చెప్పిన ఉదాహరణలలో రూపం లేనివన్నీ రూపాన్ని పొంది మళ్ళీ వాటి యొక్క కార్యక్రమం అయిపోగానే మళ్ళీ నిరూపంగా నిరాకారంగా మారినయో, అదేవిధంగా ఎప్పుడైతే ఈ జీవుడు శరీరం నేను కాదు, నేను అశరీరిని, నాకు శరీరమే లేదని తెలుసుకుంటాడో, సంప్రసాద జీవాత్మ అస్మాత్ శరీరాత్ సముత్థాయ, ఈ శరీరాన్ని నుంచి బయటకు వచ్చేస్తాడు. బయటికి రావడం అంటే నిజంగా బయటికి రాడు, శరీర అభిమానాన్ని నుంచి బయటపడతాడు. శరీర అభిమానాన్ని నుంచి బయటపడతాడు. సముత్థాయ ఎక్కడికి వెళ్తాడు? పరంజ్యోతి రూపసంపద్య, ఆ పరమాత్మలో లీనమవుతాడు. నేను పరమాత్మనే అని తెలుసుకుంటాడు. అంతేగాని పరమాత్మలోకి వెళ్ళిపోవడం అంటూ ఏముండదు. పరమాత్మ యందు లీనమవ్వడం అంటే నేను పరమాత్మనని తెలుసుకుంటాడు, అది అర్థం. ఉపసంపద్య స్వేన రూపేణ అభినిష్పద్యతే, తన రూపంలోనే, స్వేన అంటే తన యొక్క స్వరూపంలోనే. తన స్వరూపం ఏమిటి? ఆత్మస్వరూపం, సత్ చిత్ ఆత్మస్వరూపం. దాని యందే స్వేన రూపేణ అభినిష్పద్యతే, దాంట్లో కలిసిపోతాడు. అంటే ఏమిటి అర్థం? నేను రూపము లేనటువంటి, గుణములు లేనటువంటి, జనన మరణాలు లేనటువంటి ఆత్మనని తెలుసుకుంటాడు అని అర్థం. నేను జనన మరణాలు లేనటువంటి ఆత్మనని తెలుసుకుంటాడు, అది అభినిష్పద్యతే. స ఉత్తమ పురుష,
అటువంటి అతను జ్ఞాని అని అర్థం. ఉత్తమ పురుష జ్ఞాని. సహ తత్ర పర్యేతి. అలా జ్ఞానం పొందిన తర్వాత పర్యేతి, మామూలుగానే జీవిస్తాడు జీవితంలో. ఒకటి గుర్తుంచుకోవాలి, మనం ఒకటి గుర్తుంచుకోవాలి. జ్ఞానం వచ్చిన తర్వాత ఏదో అయిపోతాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకోకూడదు. ఎలా ఉన్నామో అలాగే ఉంటాం, ఏం మార్పు లేదు. బ్రేక్ఫాస్ట్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, నైట్ భోజనం చేస్తాం, ఏం మార్పు ఉండదండి. ఒక ఆలోచనలోనే మన గురించి మనకు ఆలోచన విషయంలో మాత్రమే మార్పు ఉంటుంది. నన్ను గురించి నేను అనుకున్నది వేరు క్రిందటిసారి ఏంటి శాస్త్రానికి రాకముందు, ఇంతకు ముందు. కానీ ఇప్పుడు నేనెవరో నాకు తెలుస్తూ ఉన్నది అనుకుందాం. పోనీ తెలుస్తున్నది అనడానికి కొంచెం వెనకడతారు. తెలుస్తూ ఉన్నది, అలా తెలుసుకోవడమే మోక్షం. అలా అయిన తర్వాత మనం గృహస్థుడైతే గృహస్థుడుగా తన కర్తవ్యాన్ని చేస్తుంటాడు. జక్షన్ క్రీడన్ రమమాణ, పిల్లలతో ఆడుకోవడం, మనవాళ్లతో ఆడుకోవడం, ఇళ్లల్లో అన్ని పండుగలు చేసుకోవడం, మామూలుగానే ఉంటాడు. జ్ఞానం అనేది బుద్ధిలో కలిగినది, వ్యవహారం అనేది వ్యవహారమే. అయితే ఎటువంటి భయము, కోపం, తాపం ఏమీ లేకుండా ఆనందంగా ఉంటాడు. జక్షన్ క్రీడన్ రమమాణ. ఎవరితో? భార్య పిల్లలతో, స్త్రీభిర్వా వాహనాలతో, యానైర్వా. యానై అంటే సంస్కృతం, తమిళం కాదు యాన. తమిళంలో యాన అంటే ఏనుగు, ఇక్కడ యాన అంటే వాహనాలు. జ్ఞాతిభిర్వా, చుట్టాలు బంధువులతో కూడా. జ్ఞానం వచ్చినంత మాత్రాన చుట్టాలతో మాట్లాడకూడదని ఏం లేదు. వాళ్ళు లోకాభిరామణం మాట్లాడతారు, మాట్లాడనివ్వండి, మనకేంటి. మనం మాట్లాడకుండా ఉంటే సరి. అది రెండు చేతులు చేరితే కదా చప్పట్లు శబ్దం వస్తుంది, ఒక చెయ్యి ఏం శబ్దం చేస్తుంది. వాళ్ళకి అంతగా మాట్లాడాలని ఉందనుకోండి, లేకపోతే వాళ్ళు మనల్ని తెప్పి పొడుస్తూ ఉంటారు. ఇప్పుడు దూకులు ఏమంటే పెద్ద స్వామిని దగ్గరికి పోతున్నారు, పెద్ద ఎందుకు వేదాంతం చదువుతోంది, మాతో మాట్లాడటలేదు, ఇవన్నీ ఎందుకు సూటిపోటి మాటలన్నీ. ఏదో మాట్లాడారు పాపం, ఎంతసేపు మాట్లాడతారు, ఒకసారి మాట్లాడతారు, 2 సార్లు మాట్లాడతారు, తర్వాత వాళ్ళంతటా వాళ్ళే సర్దుకుపోతారు. అప్పుడు కాస్త మనం ఓర్చుకున్నామంటే అది వ్యవహారం. అంటే లోక వ్యవహారం మనం తెలుసుకోవాలి. ఏదో ఎక్స్ట్రా ఆర్డినరీగా బిహేవ్ చేయాల్సిన పని లేదు. ఎక్స్ట్రా ఆర్డినరీగా ఏదో సపరేట్గా బిహేవ్ చేస్తే ఏమవుతుందంటే మనకు నలుగురితో కలవడం తెలియదని, మనకు మనస్సు ఎదగలేదని తెలుస్తుంది. అంతా బ్రహ్మమే అయినప్పుడు, అంతా ఆత్మే అయినప్పుడు. అయితే కొంచెం సాధనలో ఉన్నప్పుడు కొంచెం ఇదంతా కూడా ఘర్షణ ఉంటుంది, వెనక్కి ఉండాలి, మనం ప్రత్యాహారంతో ఉండాలి. అయినా కూడా తర్వాత మళ్ళీ మన సాధన అంతా అయిపోయి మనకు కొంచెం నిష్ఠ వచ్చిన తర్వాత ఎక్కడున్నా, ఎవరితో ఉన్నా, ఎట్లా ఉన్నా అంతా భగవత్ స్వరూపమే అనే భావనతో ఉండాలి. లేకపోతే మనం బ్యాడ్ ఎగ్జాంపుల్స్ అయిపోతాం సొసైటీకి. మనం నలుగురితో కలవకపోతే ఏమైపోతుంది చూసారా, ఆ వేదాంతానికి వెళితే ఇట్లా అయిపోతారు, ఇలా అయిపోతారని చెప్పి మనం బ్యాడ్ ఎగ్జాంపుల్స్గా మన వైపు చూపిస్తుంటారు వేలు. చూపిస్తే అప్పుడు శాస్త్రానికి ఎవరు వస్తారు, ఎవరు చదువుతారు చూసారా. అయ్యో నేను పంపించిన మా అబ్బాయిని, నేను పంపించిన మా అమ్మాయిని వేదాంతానికి, ఎందుకు నేను చూశాను ఒకడిని మా ఇంట్లో కుటుంబంలో ఇట్లా అయిపోయినాడు, ఎవరితో మాట్లాడు, ఏం చేయడు, ఏం మాట్లాడు, పనికిరాదు, ఏదో తన లోకంలో ఉంటాడు పిచ్చివాళ్ళలాగా అట్లా అన్నారనుకోండి, ఇవన్నీ ఎవరు చదువుతారు, వస్తారా ఎవరన్నా? అప్పుడు మనం ఎట్లా ఉంటాం, బ్యాడ్ ఎగ్జాంపులే కదా. మనం శాస్త్రాన్ని అర్థం చేసుకోకపోగా శాస్త్రం మీద అందరికి దురభిప్రాయాన్ని ఏర్పరుస్తాం, చెడ్డ అభిప్రాయాన్ని కలుగజేసిన వాళ్ళం అవుతాం. అందుకని మన మాట, మన తీరు, మన జీవితం అన్నీ కూడా ఏదో అంటే సంఘంలో ఒక వ్యతిరేకంగా అనిపించకూడదు. అప్పుడు మన నిజమైనటువంటి జ్ఞానులం. అలా ఉండాలి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అలా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, కొంచెం కష్టమే, ప్రయత్నం చేయాలి. అయితే మనం వాళ్ళ చేత లాగబడకూడదు. మనం వాళ్ళని ఎట్లాగా పైకి తేలాం, అది వేరే విషయం. వాళ్ళు మనల్ని క్రిందికి లాగకుండా ఉంటే చాలు. అంతవరకు చూసుకుంటే మనం అదృష్టవంతులం. అది మన చేతుల్లో ఉంది. అందుకని చెప్పారు ఇక్కడ, జక్షన్ క్రీడన్ రమమాణ స్త్రీభిర్వా యానైర్వా జ్ఞాతిభిర్వా నోపజనం స్మరన్. ఈ శరీరాన్ని తలుచుకుంటూ, ఇక్కడ నోపజనం
ఉపజనం అంటే ఈ శరీరం ఏదైతే సమీపంగా ఉన్నటువంటి ఈ శరీరాన్ని, అస్మిన్ ఇదం, ఈ శరీరం ఇంత సమీపంలో ఉన్నా కూడా నాకేమీ సంబంధం లేదు, నేను జన్మలేని వాడినే. అస్మిన్ స్మరన్, ఈ విధంగా తలుచుకొని ఈ శరీరం నాది కాదు, నేను కాదు, నాకు లేదు ఈ శరీరం, ఇది ఊరికే మాయా మిథ్య అని తెలుసుకొని శరీరం సయథా ప్రయోగ్య, ఈ శరీరం ప్రాణం అనే దానికి కట్టబడి ఉన్నది, అది దానిపాటిగా జరుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు ఆత్మతో ధ్యానం చేస్తూ ఉంటాను. ధ్యానం అంటే ఏమిటి? మానసికంగా బుద్ధిపూర్వకంగా నేను ఆత్మనే అనే జ్ఞానంలో ఉండాలి ఎప్పుడూ కూడా. పని చేస్తున్నా కూడా ఇదే మంత్రం రిలేటివ్ శ్లోక భగవద్గీతలో ఉంది. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్ అపి నై, అంటే అతను ఏమీ చెయ్యడం లేదు, ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా చెయ్యని వాడితోనే సమానం. తర్వాత మంత్రం చదువుతాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. 4వ మంత్రం అదే పేజీలో క్రింద మంత్రం. అథ యత్రైతత్ ఆకాశమనువిషణ్ణం చక్షుః స చాక్షుషః పురుషః దర్శనాయ చక్షుః అథ యో వేద ఇదం జిఘ్రాణీతి స ఆత్మా గంధాయ ఘ్రాణం అథ యో వేద ఇదం అభివ్యాహరాణీతి సహ ఆత్మా అభివ్యాహరాయ వాక్ అథ యో వేద ఇదం శృణవానీతి సహ ఆత్మా శ్రవణాయ శ్రోత్రం. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఈ కళ్ళు బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాయి, బాహ్య విషయాలను తెలుసుకుంటున్నాయి. ఎవరు చూస్తున్నారు, ఎవరు తెలుసుకుంటున్నారు? మనకు కేనోపనిషత్తుల మంత్రం గుర్తు చేసుకుంటే బాగా అర్థమవుతుంది. చక్షుషశ్చక్షు శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః వాచోహ వాచం ప్రాణస్య ప్రాణః. ఈ ఆత్మ కన్నును కన్నుగా ఉంచడానికి ఉన్నది ఆత్మ, చెవు చెవుగా, మనసు మనసుగా, వాక్కు వాక్కుగా ఉండడానికి కారణం ఆత్మ. అదేలాగండి అంటే ఇప్పుడు ఫ్యాన్గా ఉండడానికి ఎవరండి కారణం అంటే ఎలక్ట్రిసిటీ, విద్యుత్. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ ఏం చేస్తుంది? అందుకని ఎలక్ట్రిసిటీ నుంచి ఎలక్ట్రిసిటీని ఫ్యానస్య ఫ్యాన్ అనొచ్చు. ఫ్యాన్కు ఫ్యాను. బల్బుగా పనిచేస్తూ ఉన్నదంటే ఎలక్ట్రిసిటీ వల్లనే కదా. బల్బస్య బల్బ్ ఎలక్ట్రిసిటీ, బల్బుకి బల్బు. అది లేకపోతే బల్బు బల్బే కాదు, ఫ్యాను ఫ్యానే కాదు. ఇప్పుడు ఈ 2 మైకులు ఉన్నాయి నా దగ్గర, ముందు మాట్లాడుతున్నాను. ఈ 2 మైకుల్లో శబ్దం ఇక్కడి నుంచి వైర్ కనెక్షను, యాంప్లిఫైర్ నుంచి వైరు స్పీకర్కి. ఇప్పుడు మీరు శబ్దం వింటున్నారు. ఈ మైక్గా ఉండాలన్నా, యాంప్లిఫైర్గా ఉండాలన్నా, స్పీకర్గా ఉండాలన్నా ఈ 3 కనపడకుండా ఒకటి ఉన్నది. ఏమిటది? ఎలక్ట్రిసిటీ. పాపం అది కనపట్టల్లా, ఇవి కనపడుతున్నాయి భూషణాల్లాగా పెద్ద పెద్దగా. మైక్లు, యాంప్లిఫైర్ ఇవన్నీ కనపడుతున్నాయి. పాపం అది కనపడకుండా లోపల ఉంది, పనిచేస్తున్నది. కనుక మైక్గా ఉంచేది ఎలక్ట్రిసిటీ, యాంప్లిఫైర్గా పనిచేయాలని చేయించేది ఎలక్ట్రిసిటీ, స్పీకర్గా పనిచేయించేది ఎలక్ట్రిసిటీ. అర్థమైంది కదా? అదేవిధంగా ఈ ఆత్మ మనం బయట విషయాలు చూసేటప్పుడు 2 విషయాలు జరుగుతున్నాయి. ఏమిటంటే చూస్తున్నాను, నేను చూస్తున్నానని నాకు తెలుసు. ఇప్పుడు ఈ పుష్పం ఉంది, పుష్పం చూస్తున్నాను. ఇది చామంతి పుష్పం అని నాకు తెలుసు.
నేను చూశానని తెలుసు, నేను పుష్పాన్ని చూశాను, ఇది చామంతి పుష్పం అని నాకు తెలుసు. చూసారు, రెండు విషయాలు ఇక్కడ. ముందు ఈ ఆత్మ అనుకుంటుందిట నేను చూడాలనుకుంటున్నదిట, నేను చూడాలి అనుకుంటుంది. చూడాలనుకుని ఏం చేస్తుంది? ఈ కళ్ళ ద్వారా చూస్తుందట. ఈ కళ్ళు అనేటువంటివి గోలకం, చక్షుహు. ఇవి కళ్ళు లోపల ఈ ప్యూపుల్ని చూసారా, కంట్లో లోపల కనుపాప. ఆ కనుపాపం అందులో మనకు మన ప్రతిరూపం కనపడుతోంది. అది కనపడడానికి కన్ను ఇది పైది ఉన్నది గోలకం, లోపల ఇంద్రియ శక్తి ఉన్నది, దాన్ని ఇంద్రియ శక్తి అంటారు. ఇది చూడదు, ఇది చూడదు, ఈ కన్ను చూడదు. కన్ను లోపల ఉన్న చూసే శక్తి చూస్తుంది. ఆ చూసే శక్తి ఉండడానికి ఇది రెసిడెన్స్, గోలకం అంటారు. అదేవిధంగా వినడానికి వినే శక్తి అంటారు. శక్తి కంటికి కనపడదు, చూసే శక్తి వినే శక్తి కంటికి కనపడదు. మనకు విద్యుత్ కంటికి కనపడిందా? కనపడలేదుగా. శక్తి ఎప్పుడు కంటికి కనపడదు. ఆ శక్తి ఉండడానికి, వ్యక్తం కావడానికి ఉండేదేదో అది కంటికి కనపడుతుంది. అదేవిధంగా చూసే శక్తి కంటి లోపల ఉన్నది. కన్ను బయటికి కనపడుతుంది కానీ చూసే శక్తి కనపడదు. ఇంద్రియ గోలకం కనపడుతుంది కానీ ఇంద్రియం శక్తి కనపడదు. ఆ ఇంద్రియ శక్తిని పనిచేయించేది ఎవరంటే ఆత్మ. నేను చూడాలి ఈ విషయాలన్నీ అనుకుంటుందిట. ఇవి తెలుసుకున్నాను నేను అంటుంది. ఆ చూసేదేమో మనస్సు. మనస్సు ఇంద్రియం ద్వారా, గోలకం ద్వారా బయటికి వెళ్ళి ఆ విషయాన్ని చూస్తుంది. ఇది తెల్లని పుష్పం, ఇది ఎర్రని పుష్పం చూసింది మనస్సు. ఎలా చూసింది మనస్సు? తానంతట తానుగా చూసిందా? అంటే చూసే శక్తి ద్వారా. ఏ శక్తి అయితే కన్నులో ఉన్నదో ఆ కన్నులో ఉన్న చూసే శక్తి ద్వారా మనస్సు బయటికి వచ్చింది. జడమైన మనసు బయటికి ఎట్లా వస్తుందండి? ఆత్మ అనుకున్నదిట చూడాలని. ఈ పువ్వు ఎట్లా ఉంది వాసన అనుకుందిట చూడాలని. అందుకని చేసిన ముక్కు దగ్గర పెట్టుకుంటుంది. ఇది గోలకం. ఈ మాంసం ఇది గోలకం. ఇది వాసన చూసే శక్తి. ఆత్మ వాసన చూడాలనుకొని ఆ వాసన శక్తి ద్వారా, మనస్సు ద్వారా, వాసన శక్తి ద్వారా, ఈ గోలకం ద్వారా. చెవి దగ్గర పెట్టుకుంటే వస్తుందా? రాదు కదా వాసన. ముక్కు దగ్గర పెట్టుకుంటేనే వస్తుంది. వాసన చూడాలంటే ముక్కు దగ్గర పెట్టుకోవాలి. ఏం పుష్పం అని రంగు చూడాలంటే కళ్ళ దగ్గర పెట్టుకోవాలి, కళ్ళు చూడాలి. ఇది మెత్తగా ఉందా హార్డ్గా ఉందా అంటే చేత్తో పట్టుకోవాలి. స్పర్శ. రుచి చూడాలంటే నాలుక మీద పెట్టుకోవాలి. అర్థమైందా? ఎవరు చేస్తున్నట్టు ఇక్కడ రెండు పనులు జరుగుతున్నాయి. అది తెలుసుకునేవాడు మనస్సు, ప్రమాత. అది తెలుసుకున్నానని తెలుసుకునేవాడు సాక్షి చైతన్యం, ఆత్మ. దీన్ని తెలుసుకునేవాడు మనస్సు. తెలుసుకున్నాను, ఆలోచన వచ్చేసింది. ఇది పుష్పం, ఆలోచన వచ్చేసింది. తెల్లని చామంతి పుష్పం, ఆలోచన వచ్చేసింది. మనస్సు తెలుసుకుంది, ప్రమాత తెలుసుకున్నాడు. ఇది తెలుసుకున్నానని తెలుసుకునేవాడు సాక్షి చైతన్యం. చూసారా? ఈ పుష్పం ఇప్పుడు చూశాను, కళ్ళు ఇప్పుడు చూసినాయి. గంట ముందు చూసినాయా? చూడలేదు. రేపు చూస్తాయా ఈ పుష్పాన్ని? చూడలేదు. ఎందుకంటే ఉండదు, అది వాడిపోతుంది. అంటే ఇప్పుడు వర్తమాన కాలానికి ముందు కళ్ళు చూడలేవు, మనసు తెలుసుకోలేదు. వర్తమానం తరువాత భవిష్యత్తులో రాబోయేది కళ్ళు తెలుసుకోలేవు, చూడలేవు. ఎందుకంటే భూతకాలంలో లేదు, భవిష్యత్ కాలం ఉండదు. ఈ కళ్ళు మనస్సు అన్నీ ఏం చేస్తాయిట? వర్తమానం కాలంలోనే తెలుసుకుంటాయిట. కానీ సాక్షి, నేను నిన్న చూశాను పుష్పం, రేపు మళ్ళీ ఇంకొక చోట చూస్తాను, తెలుసుకుంటాను. కానీ ఈ కళ్ళు ఆ పుష్పాన్ని మనస్సులో ఆత్మ తెలుస్తుంది, ఆత్మకి తెలుసు, సాక్షికి. భవిష్యత్ కాలంలో కూడా ఈ పుష్ప జ్ఞానం ఉంటుంది సాక్షిలో, కానీ కళ్ళల్లో మనస్సులో ఉండదు, ఆత్మలో ఉంటుంది. ఆత్మకు అంత శక్తి ఉంది. అందుకని మనం పుష్పం చూశాను, పుష్పం చూశాను, పుష్పం అని నాకు తెలుసు అనే విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. చూడండి, ఆత్మే తెలుసుకుంటున్నది. చూడండి మంత్రం. అథ ఎత్ర ఏతద్ ఆకాశం అనువిషణం. ఏ చోటైతే ఉన్నదో, అనువిషణం అంటే అనుగతం, మన కళ్ళల్లో ఏ ఆకాశం ఉన్నదో, ఆ చోటు ఉన్నదో, చక్షు సహ చాక్షుష పురుష,
ఆ కళ్ళల్లో చక్షు ఆకాశం ఏదైతే ఉన్నదో మన కళ్ళల్లో కంటి పాపలో ఏమంటే ఆ కంటి పాపలో అది హోలే కదా, తెలుసా ఆ సంగతి? మన కంటి పాపలో మధ్యలో ఒకటి ఉంది చూసారా, పీపుల్, అది ఖాళీ ప్లేస్, అది ఆకాశం, మనకు తెలియదు. అందుకే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ డాక్టర్ బోర్డు పెడతారు, అక్కడ అక్షరాలని చదువుతున్నారా అని. అక్షరాలని చదువుతాం మనం. నీకు అక్షరాలు కనపడినాయా లేదా అని చెప్పి డాక్టర్ గారికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? డాక్టర్ గారికి తెలియదు, మనకే తెలుస్తుంది. ఏమండి డాక్టర్ గారు నాకు బాగా కనపడ్డాయని నాకు తెలుసు అని నేను చెప్తాను ఆయనకి. అందుకే నేను మనల్ని ఎంక్వైరీ చేస్తాడు ఆయన, ఆయనకి తెలియదు. అలా తెలుసుకునేవాడు ఎవరు? పురుష, చాక్షుష పురుష, కళ్ళ ద్వారా చూసి తెలుసుకునేవాడు, నేను తెలుసుకున్నాననేవాడు పురుష. ఏం ఉపయోగించాడు దర్శనాయ, చూడడానికి? చక్షు, కళ్ళు ఉపయోగించాడు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అథ యో వేద ఇదం జిఘ్రాణీతి, ఎవరైతే నేను ఈ వాసన తెలుసుకున్నాను అని అంటున్నాడో వాడే ఆత్మ. వాసన తెలుసుకున్నాను, చూసారా? యో వేద, ఎవరైతే తెలుస్తున్నదో, జిఘ్రాణి, నేను వాసన తెలుసుకున్నాను, నాకు వాసన తెలుసని నాకు తెలుసు అని తెలుసుకున్నాడు. జిఘ్రాణి ఇది, నేను వాసన చూశాను, వాసన తెలుసుకున్నాను. సహా ఆత్మ, వాడే ఆత్మ. ఎక్కడున్నాడు చెప్పండి ఇప్పుడు? అది తెలుసుకునేవాడు ఎవడు? నేనే. గంధాయ, ఏం ఉపయోగించాడు వాసన కోసం? గంధాయ, వాసన కోసం ఘ్రాణం, ముక్కును ఉపయోగించాడు. రోజు ఉపయోగిస్తున్నాం కదా. కాఫీ ఇస్తే బాగా వాసన వస్తుందా లేదని ముక్కు దగ్గర పెట్టుకుంటాడు. కాఫీ ఇస్తే ముక్కు దగ్గర పెట్టుకుంటాం ఏంటారా, తాగాలి కదా అంటే ముందు వాసన చూడండివ్వండి, ఘాటుగా బాగుందా లేదా, మంచి కాఫీయా కాదా అన్నాడు. ఇది కాఫీ కాదండి, పుష్పం. ఓకే, ఘ్రాణాయ ఘ్రాణం, 2 అయిపోయింది. తర్వాత యహ వేద ఇదం అభివ్యాహరాణీతి, నేను మాట్లాడాలి, నేను మాట్లాడుతున్నానని ఎవరైతే తెలుసుకుంటున్నాడో, సహా ఆత్మ. వ్యాహర అంటే మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నానని నాకు తెలుసు, మాట్లాడుతున్నానని నాకు తెలుసు. తెలుసా? నాకు తెలుసు. మీరు కొంచెం కొంచెం మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు. ఏమిటి ఇంద్రియం అంటే? వాక్, 3వది వాగింద్రియం. 2, 3, 4 అభివ్యాహరాయ వాక్, మాట్లాడటం కోసం ఉపయోగించేది వాగింద్రియం. నోరు కనపడుతోంది, వాగ్ ఇంద్రియం కనపడదు. పైకి మాట్లాడే వరకు మూగివాడా మాట్లాడేవాడని తెలియదు మనకు. అందుకనే పెళ్లి చూపులకు వస్తే అమ్మాయిని పాట పాడమనండి అంటారు. పాట వినాలని కాదు, అమ్మాయి గాత్రం ఎట్లా ఉందా అని తెలుసుకోవడానికే. పాట పాడండి అంటే వెనకటి రోజులు అమ్మాయిని మాట్లాడేవాళ్ళు కాదు ఈ రోజుల్లో లాగా. అందుకని కొంచెం పాట నేర్పించేవాళ్ళు. పాప సంగీత మాస్టర్ని పెట్టి పక్క వాళ్ళని నిద్ర లేకుండా చేసి పాటలు నేర్పిస్తే, అమ్మాయిని పాట పాడమనండి అంటే అమ్మాయికి నత్తి ఎత్తి లేకుండా ఉన్నదా? వ్యవహారం చేయడానికి ఎవరన్నా వస్తే ఇంటికి రండి కూర్చోండి అని అనాలి కదా. ఆ వాగింద్రియ సరిగ్గా ఉందా లేదని టెస్ట్ చేస్తారు. అందుకని మాట్లాడుతున్నానని నాకు తెలుసు, తెలుసుకునేది ఆత్మ, నాకు తెలుసని తెలుసుకునేది ఆత్మ. వాగింద్రియం ద్వారా మాట్లాడేది మనస్సు ద్వారా మాట్లాడుతున్నది. నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటుంది మనస్సు, మాట్లాడుతున్నది. అయితే మాట్లాడుతున్నానని తెలుసుకునేది ఆత్మ. ఎంత బ్యూటిఫుల్ మంత్రం చూడండి. ఎక్కడ దొరుకుతాయి మనకి ఈ మంత్రాలు? ఎన్ని కోట్లు ఇచ్చినా దొరుకుతాయా ఇంత చక్కటి నా జ్ఞానం? బీటెక్ ఎంటెక్ బుక్కుల్లో ఉండవు ఇవన్నీ. అందుకని విలువ కట్టలేనటువంటిది ఇది. దీనికి ఎంత విలువనివ్వగలవు నువ్వు? నీ జీవితం ధనం మొత్తం ఇచ్చినా కూడా ఆ మాటకి నువ్వు ఏమీ ఇవ్వలేవు. అది ఇచ్చే జ్ఞానానికి, ఆ ఉపనిషత్తు ఇచ్చే జ్ఞానానికి. సరే, ఇప్పుడు 4 అయిపోయినాయా? 4 అవ్వలేదు. కళ్ళు, ముక్కు, వాక్ 3 అయిపోయినాయి. 4 యహ ఇదం వేద శృణవానీతి, నేను వింటున్నాను అని ఎవరైతే తెలుసుకుంటున్నాడో, నేను వింటున్నానని నాకు తెలుసు. వేద అంటే అక్కడ తెలుసుకోవడం. వేదం అంటే ఋగ్వేదం యజుర్వేదం కాదు. వేద అంటే తెలుసుకోవడం. నేను వింటున్నానని నాకు తెలుసు అనుకునేవాడు ఆత్మ అన్నారు. సాక్షి చైతన్యం. అంటే నా మాటలు మీ చెవులు వింటున్నాయి,
మీ మనస్సు ఉంది చెవులు వెనకాల, వింటున్నదే ప్రమాత, నోవర్ ఆఫ్ దట్ సౌండ్. శబ్దాన్ని తెలుసుకునేవాడు ప్రమాత అండి మనస్సు. శబ్దాన్ని తెలుసుకుంటున్నాను మనసు ద్వారా, మనసు చెవుల ద్వారా, రెండింటి ద్వారా నేను తెలుసుకుంటున్నాను, నాకు శబ్దం తెలుసు అనేవాడు ఆత్మ నేను. ఇప్పుడు తెలుసు అనేవాడు ఎవరు? మీరా వేరే ఎవరన్నానా? మీరే. కనుక నేనే ఆత్మని. ఇప్పుడు మీరు వింటున్నారు, నేను మాట్లాడుతున్నానప్పుడు వాగన్నప్పుడు నేను, వింటున్నానన్నప్పుడు మీరు. నాలుగోది శ్రవణాయ. ఏం ఉపయోగించాము? శ్రవణాయ శ్రోత్రం, చెవు అన్నారు. ఎల్కేజీ పాఠం అండి ఇది. మనం చేసే పనులే మనకు చెప్తోంది శాస్త్రం. ఇప్పుడు చెప్పండి, శాస్త్రం కష్టమా తేలిక? చాలా తేలిక. తేలికేనా? ఎంత చక్కగా చెప్పింది చూడండి శాస్త్రం. ప్రజాపతి. తర్వాత మంత్రం చదువుతాం. 5వ మంత్రం. అథయో వేద ఇదం మన్వానీతి సహ ఆత్మా మనోస్య దైవం చక్షుః సవా ఏషః ఏతేన దైవేన చక్షుషా మనసైతాన్ కామాన్ పశ్యన్ రమతే య ఏతే బ్రహ్మలోకే. మనం ఒక చిన్న శ్లోకం ఉంది, చెప్పడానికి తేలిక చెప్తాం. ప్రారంధం అండి, అంత జరుగుతూ ఉంటుంది, కానున్నది కాక మానదని మీరు చెప్తారు, మాకు నిద్ర పట్టదు, ఇంట్లో బోలెడు సమస్యలు ఉంటాయి కదా అంటే దానికి ఒక శ్లోకం ఉంది. ఏం శ్లోకం అంటే, మనస్సుకి మనం చెప్పాలి. ఏమని చెప్పాలి? ఓ మనసా, పరిభ్రమసి కిం ముధా. ఎందుకు ఊరికి అటు ఇటు తిరుగుతావు? పరిభ్రమసి కిం ముధా. కిం పరిభ్రమసి ముధా, ఊరికినే వేస్ట్గా వృధాగా అటు ఇటు తిరుగుతావు. ఎందుకంటే ఆ ఆలోచన ఈ ఆందోళన అవి ఎందుకు మనసులో పెట్టుకుంటావు అని మనస్సును అడగాలి, చెప్పాలి. పరిభ్రమసి కిం ముధా క్వచన చిత్త విశ్రామ్యత. కొంచెం మనస్సు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు. ఏదన్నా ఒక ఫోన్ కాల్ నైట్ వచ్చిందంటే నిద్రే పట్టదు. రాత్రి 2 గంటల దాకా 3 గంటల దాకా ఆ రాత్రిపూట చేస్తారు అందరూ. అప్పుడే కదా తీరిక. ఏదైనా విషయాన్ని మాట్లాడితే నిద్రే పట్టదు ఇంకా మనుషులకి. వచ్చిన విశ్రామ్యత, కొంచెం విశ్రాంతి తీసుకో. నేను విశ్రాంతి తీసుకోను అంటావా? నేను చెప్తా విను. స్వయం భవతి యథా భవతి తత్తదా నాణ్యత. జరగవలసినది ఏదో జరుగుతుంది, జరగవలసింది ఏదో జరుగుతుంది, దానికంటే వేరుగా జరగదు. స్వయం భవతి, జరగవలసింది ఏదో తానే స్వయంగా జరుగుతుంది. నీ చేతుల్లో ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. నీ ప్రయత్నం చెయ్యడం వరకే కానీ ఇంకా తర్వాత నువ్వు ఆలోచించావంటే ఫూల్ అని అర్థం. మనం ఫూల్స్మే అవుతున్నాం నిజంగా, అవునా? శాస్త్రం అంటుంది స్వయం భవతి యత్ యద. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అది అలా జరుగుతుంది. భవతి తత్ న అన్యథ. అది వేరే విధంగా కాదు. నువ్వు అనుకున్నంత మాత్రానే అయిపోతుందేమో, అలా అవుతుందేమో, అవదు. నా అన్యథా భవతి. అది వేరుగా కాదు, అది ఎలా జరగవలసిందో అలా జరుగుతుంది, వేరేగా కాదు. ఓ మనసా, ప్రశాంతంగా ఉండు, హాయిగా ఉండు. అందుకని రోజు ఈ శ్లోకం చదువుకోవాలి. లేకపోతే టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ వచ్చేస్తుంది. అది ప్రారబ్ధాయ సమర్పితం అంటే అర్థం. పరిభ్రమసి కిం ముధా క్వచన చిత్త విశ్రామ్యత స్వయం భవతి యత్యదా భవతి తత్తథా నాన్యథా. జరగవలసిందేదో జరుగుతుంది, అంతా మన మంచిగా జరుగుతుంది. జరిగింది ఏదైనా సరే కొంచెం బాగలేకపోయినా కూడా అది మన మంచికే అనుకో. అది గొప్పతనం అంటే. అన్నీ మన మంచికేనండి. ఏది జరిగినా అనుకుంటే ఎంత ఆనందం, ఎంత ప్రశాంతత, అవునా? అలా అనుకోమని మనసుకి చెప్పాలి. చెప్పితే హాయిగా ఉంటుంది. కనుక ఇప్పుడు త్రిపుటి అనేది మనం తెలుసుకున్నాం. త్రిపుటి అంటే ప్రమాత, ప్రమాణం, ప్రమేయం, 3 ఉంటాయి. ఇప్పుడు కళ్ళతో చూసాం, చెవులతో విన్నాం, ముక్కుతో వాసన చూసాం, నోటితో మాట్లాడాం. ఇలాంటి 4 చెప్పారు ఉదాహరణకి.
ఈ మూడులో కూడా ప్రమాత తెలుసుకునేవాడు, మనస్సు చైతన్యం. మనస్సు తానుగా తెలుసుకోలేదు, మనస్సు చైతన్యం రెండు ఉన్నాయి, మిక్సర్ అన్నమాట. ప్రమాత అంటే మనస్సు చైతన్యం కలిపి తెలుసుకునేవాడు. ఈ ప్రమాణం అనేది ఏమిటి? మనస్సు, అంతఃకరణం, పరికరం. అది ఒక ఇన్స్ట్రుమెంట్. కళ్ళు ఒక పరికరం, చెవు ఒక పరికరం, ముక్కు ఒక పరికరం, వాగింద్రియం ఒక పరికరం. ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్, ప్రమాణం అంటారు. దేన్నైతే ఉపయోగించి నువ్వు తెలుసుకుంటున్నావో అది పరికరం. కరణం అంటే పరికరం. కరణాన్నే ప్రమాణం అని కూడా అంటారు. ఏం తెలుసుకుంటున్నావు? పుష్పవాసన తెలుసుకున్నాను, శబ్దాన్ని తెలుసుకున్నాను, రూపాన్ని తెలుసుకున్నాను, మాటలు విన్నాను, మాటలు మాట్లాడాను, ఇవన్నీ విషయాలు. ప్రమేయం కనుక త్రిపుటి తెలుసుకునేవాడు, తెలుసుకుంటున్నాను, సాక్షి చైతన్యం అన్నప్పుడు ఈ మూడు ఉంటాయి. త్రిపుటి ఉంటుంది వ్యవహారంలో. కనుక ఇప్పుడు క్లాసు వింటున్నది ఎవరు? ఆత్మే. క్లాసు శబ్దం మాట్లాడుతున్నది ఎవరు? ఆత్మే. స్వామిని చూస్తున్నది ఎవరు? ఆత్మే. శిష్యులను గురువు చూస్తున్నది ఎవరు? ఆత్మే. కళ్ళ ద్వారా, చెవుల ద్వారా చూస్తున్నాం, వింటున్నాం. అవునా? అవును కాక ఏమంటారు ఇంకా మీరు? అదంతే సత్యం. అయితే ఏమిటండి అన్నారు. అథ యో వేద, ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటారో, మళ్ళీ ఇంకొకటి, కళ్ళు, ముక్కు, చెవులు, వాక్కు 4 చెప్పారు. మనస్సు చెప్తున్నారు ఇప్పుడు. మన్వానీతి, నేను ఆలోచిస్తున్నాను అని తెలుసుకునేవాడెవరో సహ ఆత్మ. మన్వానీతి, అంటే థింకింగ్ అనమాట. నేను ఆలోచిస్తున్నానని నాకు తెలుసు. ఆలోచిస్తున్నాను అంటే ప్రమాద, ఆలోచిస్తున్నానని నాకు తెలుసు అంటే సాక్షి చైతన్యం ఆత్మ. ఎలా ఆలోచిస్తున్నాడు? మనః అస్య దైవం చక్షు, కళ్ళ లాంటిదిట మనస్సు అనేది. దైవం చక్షు, ఇక్కడ చక్షు అంటే నా కంటి లాంటి వాడండి, నా కనుపాప లాంటి వాడు అంటుంటారు చూసారా. ఈ ఇంద్రియాలన్నిటికీ వెనకాల ఉన్నటువంటిది మనస్సు. ఇంద్రియాలన్నిటికంటే గొప్పది మనస్సు, అంతఃకరణం. ఎందుకంటే కన్ను చూసేటప్పుడు మనస్సు ఉండాలి వెనకాల, చెవులు వినేటప్పుడు మనస్సు ఉండాలి వెనకాల, ముక్కు వాసన చూసేటప్పుడు వెనకాల మనస్సు ఉండాలి, కళ్ళు చూసేటప్పుడు ముక్కు ఉండక్కర్లే, ముక్కు వాసన చూసేటప్పుడు చెవులు ఉండక్కర్లే వెనకాల. కానీ మనస్సు, అందుకే దైవం చక్షు అన్నాడు. అది కన్ను లాంటిది, అన్నిటికీ కూడా చాలా ముఖ్యం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం కదా. అన్ని అవయవాల్లోకి కన్ను ప్రధానం అన్నట్టుగానే ఈ కరణాలన్నింటిలోకి, బాహ్యకరణాలు, అంతఃకరణాలన్నింటిలోకి మనస్సు దైవం చక్షు అన్నారు. దైవం లాంటిది. సహా వా ఏషః ఏతేన దైవేన చక్షుషా మనసా ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే. ఈ మనస్సు ఏం చేస్తుంది? కళ్ళ ద్వారా విషయాలన్నీ చూస్తుంది. చూసి ఈ పుష్పం బాగుంది, తల్లో పెట్టుకుంటే బాగుండే, లేకపోతే స్వామికి పెడితే బాగుండే కోరిక, ఇట్లా ఫ్లవర్ వాజ్లో పెట్టుకుంటే బాగుండే, లేకపోతే ఎవరికైనా ఇస్తే బాగుండే కోరిక. చూసారా, కామాన్, ఆ కోరిక వస్తుంది. ఆ వస్తువుని చూసినప్పుడు కళ్ళ ద్వారా మనస్సులో ఆ కోరిక వస్తుంది. ఇది కాకపోతే తినే పదార్థాలు, వినేవి, శబ్దాలు ఏమైనా సరే వస్తున్నాయా లేదా? ఇంట్లో ఏదైనా వండుతున్నప్పుడు స్వామినికి తీసుకెళ్తే బాగుండే కోరికే కదా అది. స్వామిని తిన్నారా లేదా, ఎట్లా ఉంది అని అడగాలి మళ్ళీ, అది ఒక కోరిక. అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటారు నా మీద. ఓకే, అంటే ఇవన్నీ మనిషికి ఉన్నాయి లేదా ఈ కోరికలన్నీ? అంటే నాలుక, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ పనిచేస్తున్నాయి. వీటి వెనకాల మనస్సు ఉన్నారు. అది చెప్తున్నారు. ఏతేన దైవేన, దైవేన అంటే మనస్సు ద్వారా. ఈ మనస్సు ఏం చేస్తుంది? చక్షుషా, కళ్ళ ద్వారా ఈ మనస్సు ఏతాన్ కామాన్, ఈ కోరికలన్నింటినీ తీర్చుకుంటుంది. మంచి ఆహార పదార్థం తింటూ ఉంటే మనస్సు నాలుక ద్వారా, రుచి ద్వారా తెలుసుకుంటున్నది, కళ్ళ ద్వారా చూస్తున్నది, నాలుక ద్వారా తెలుసుకుంటున్నది. చక్షు సవా ఏషః ఏతేన దైవేన చక్షుషా మనసా ఏతాన్ కామాన్ పశ్యన్ రమతే, చూసి ఆనందిస్తూ ఉంటుంది. ఆనందిస్తున్నారా లేదా? డ్రెస్ చూస్తే బార్డర్ బాగుంది, కల్నేత బాగుంది, టెక్స్చర్ బాగుంది, పశ్యన్ కామాన్ రమతే అన్నాడు. చూసి
వాటిని కోరుకొని ఆనందిస్తాడు. ఆనందిస్తున్నావా లేదా? యహ ఏతే బ్రహ్మలోకే. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే బ్రహ్మలోకం పైకి చూడొద్దు. ఇక్కడ బ్రహ్మలోకం అంటే ఆత్మలోకం. ఆత్మ బ్రహ్మలోకే ఆత్మయందు అని అర్థం, చైతన్యమునందు అని అర్థం. జరుగుతున్న ఇవన్నీ కూడా కనుక ఇప్పుడు వినేవాడు, చూసేవాడు, తినేవాడు ఇవన్నీ ప్రమాత మనస్సు. నేను విన్నానని నాకు తెలుసు, చూశానని నాకు తెలుసు, రుచి బాగుందని నాకు తెలుసు. ఈ నాకు తెలుసు అనేవాడు ఆత్మ. ఎవరా ఆత్మ? నేనేనంటారా? మళ్ళీ నేనేనంటారా అంటావేమిటి? నువ్వే కదా తెలుసుకున్నా. నీకు తెలుసుని తెలుసు కదా, నీకు తెలియదని కూడా తెలుసు కదా, పాఠం బాగా అర్థమైందని తెలుసా, బాగా అర్థం కాలేదని కూడా తెలుసు కదా. ఆ తెలుసు, నాకు తెలుసని తెలుసుకునేవాడు, నాకు తెలియదని తెలుసుకునేవాడు కూడా నేనే. శాస్త్రం చెప్పింది ఆత్మ కనుక ఆ ఆత్మ నేనే అయి ఉండాలి, ఇంకా తిరుగులేదు దానికి. నేనేనంటారా అన్నాడు. నేనేనంటారంటే ఇంకా అంటే నువ్వు చూస్తున్నది నీకు తెలుసునేది, నీకు తెలిసింది తెలియని కూడా నీకు తెలియదు అనమాట. అప్పుడు ఏమండి ఇప్పుడు ఈ చదివిన తర్వాత కూడా తాను ఆత్మనని తెలుసుకోకపోతే వాడికి మనం ఏం చెప్పాలి? ఇంకా మీరే చెప్పండి. అందుకని ఇంటికి వెళ్ళి ఈ 2 మంత్రాలు మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి చదివి నిధిధ్యాసనం చేయాలి. అప్పుడు మనకు బాగా 1 రోజా 2 రోజుల చాలా రోజులు చేయాలి, చాలా రోజులు చేయాలి. తర్వాత మంత్రం చదువుతాం. చివరి మంత్రం ఈ ఖండంలో. తం వా ఏతం దేవాః ఆత్మానం ఉపాసతే తస్మాత్ తేషాగం సర్వే చ లోకాః ఆప్తాః సర్వే చ కామాః స సర్వాగుంశ్చ లోకానాప్నోతి సర్వాగుంశ్చ కామాన్ యః తమాత్మానమనువిద్య విజానీతి. హ ప్రజాపతిరువాచ ఇంతటితో ప్రజాపతి విద్య అయిపోయింది. ఇప్పుడు మనం కిందటి 2 శ్లోకాల్లో తెలుసుకున్నది ఏంటంటే, నేను చూశాను అని తెలుసుకునేది మనస్సు అన్నాం. దాన్ని ఆబ్జెక్టివ్ పర్సెప్షన్ అంటారు ఇంగ్లీష్లో. ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ వస్తువు, దాన్ని చూశాను, ఆబ్జెక్టివ్ పర్సెప్షన్. ఇది మనస్సు వల్ల ప్రమాత అని చెప్పాము. తర్వాత ఇది నాకు తెలుసు అని తెలుసుకునేవాడు సాక్షి అన్నాం. సాక్షి నేనే ఆత్మని. అప్పుడు ఇది ఆబ్జెక్ట్ అయితే నాకు తెలుసు అనేవాడు ఏమై ఉండాలి? సబ్జెక్ట్, సబ్జెక్టివ్ పర్సెప్షన్. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? సబ్జెక్టివ్ పర్సెప్షన్ అంటారు. ఇదం వాసన అంటే ఈ వాసన, ఈ పుష్ప వాసన. ఇదం ఈ వాసన, నేను వాసనను తెలుసుకున్నాను. ఇది వాసన కలిగిన పుష్పము, ఈ వాసన నేను తెలుసుకున్నాను. ఇది పుష్పము, దీనికి ఈ వాసన ఉన్నది, అది ఆబ్జెక్టివ్ పర్సెప్షన్. ఇది చామంతి పుష్పము, ఇది ఆబ్జెక్టివ్ పర్సెప్షన్. ఆబ్జెక్ట్, దాన్ని చూసాం, ఆబ్జెక్టివ్ పర్సెప్షన్. ఇది చామంతి పుష్పం అని నాకు తెలుసు, ఈ వాసన ఉన్నదని నాకు తెలుసు అనేది సబ్జెక్టివ్ పర్సెప్షన్. అది నాకు మాత్రమే తెలుసు, పర్సనల్ అన్నమాట. దాన్ని సబ్జెక్టివ్ పర్సెప్షన్ అంటారు. దీన్ని సంస్కృతంలో ఆ యొక్క శ్లోక మంత్రాల యొక్క సారం ఒక్కసారి సెంటెన్స్గా చెప్తాను, కావాలంటే నోట్ చేసుకోండి. యహ సాక్షి అహం ప్రమాత అంతఃకరణం ఇదం జిఘ్రాణి ఇతి వేద సహ సాక్షి ఏవ ఆత్మా భవతి. ఒక్కసారి చదువుతాను. యహ సాక్షి అహం ప్రమాత అంతఃకరణం ఇదం జిఘ్రాణి ఇతి వేద సహ సాక్షి ఏవ ఆత్మా భవతి. సహ సాక్షి ఏవ ఆత్మా భవతి. కనుక ప్రమాత ఇప్పుడు ఈ పుష్పాన్ని తెలుసుకోవాలంటే కళ్ళు, మనస్సు,
ప్రయత్నం చెయ్యాలి, ఆ పుష్పం వైపు చూడాలి. సాక్షి నాకు తెలుసు అని చేయడానికి ఏం ప్రయత్నం అక్కర్లేదు. అది తేడా. ఇప్పుడు ఈ వైపు చైర్ ఉన్నదా లేదా అంటే నేను ఇట్లా చూడాలి, తల తిప్పాలి, కళ్ళు చూడాలి, మనస్సు దాని వెనకాల అటు వెళ్ళాలి. అక్కడ చైర్ ఉన్నదని నాకు తెలుసు అనడానికి చూసిన తర్వాత దానికి ఏమైనా ప్రయత్నం ఉందా? సాక్షికి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. సాక్షి నాకు తెలుసు అని తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం అక్కర్లేదు. ఇప్పుడు నాకు క్లాసు స్వామిని చెప్తున్నారు, ఛాందోగ్యోపనిషత్తుని తెలుసుకోవాలి అంటే కూర్చోవాలి, వినాలి. నాకు అర్థం కాలేదు, నాకు అర్థమైందని తెలుసుకోవడానికి ఏం ప్రయత్నం కావాలి? దానికి ఏం ప్రయత్నం అక్కర్లేదు. ఇలా ఎవరైతే తెలుసుకుంటారో ఈ విషయాన్ని, దేవతలు తెలుసుకున్నారు. ఆత్మానం ఉపాసతే, ఆత్మానం ఉపాసతే అంటే తెలుసుకున్నారు, ఆత్మను తెలుసుకున్నారు. ఇంద్రుడు పోయి అందరికీ చెప్పాడు ఈ విద్యని, కనుక దేవతలందరూ తెలుసుకున్నారు. తస్మాత్ తేషాం సర్వేచ లోకాః ఆప్తాః, అందువలన వాళ్ళు అన్ని లోకాలని పొందారు. సర్వేచ కామాః, అన్ని కోరికలు తీరినట్టే వాళ్ళకి. ఎందుకంటే ఆత్మగా అన్నిట్లో నేనే ఉన్నా కదా. ఎక్కడ ఎవరి కోరిక తీరినా నాదే కదా, నేనే కదా ఆత్మని రూపంలో ఉన్నాను. అక్కడ నా కోరిక తీరినట్లే. ఎవరు ఏ లోకాలకు వెళ్ళినా నేను వెళ్ళినట్లే కదా. సర్వాత్మభావ, ఆత్మరూపంగా నేను అంతటా ఉన్నాను కనుక సర్వాగుంశ లోకాన్ ఆప్నోతి. అందుకే నేను ప్రయాణం చేయక్కర్లా. అక్కడ ఎవరైనా ప్రయాణం చేసి వెళ్ళినా కూడా నేను వెళ్ళినట్లే. ఎందుకంటే ఆ శరీరంలో నేనున్నాను కదా ఆత్మగా. సర్వాగుశ్చ కామాను తమ ఆత్మానం అనువిద్య, ఆ ఆత్మరూపంగా నేను అనుభవించాను. విజానాతి విజానీతి, నేను తెలుసుకుంటున్నాను. అనువిద్య విజానీతి, ఆ ఆత్మ ఆ శరీర రూపంలో, ఆ ఇంద్రియాల రూపంలో నేను ఆత్మగా ఉండి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నాకేంటండి కొర? ఏం తక్కువ చెప్పండి? నాకు ఏమీ లేదు, అసలు ఉన్నదంతా నాదే, చూసేవన్నీ నేనే. ఏమన్నా తక్కువ ఉందా? అయినా తక్కువ ఉందనుకుంటాడంటే ఏమిటి? అజ్ఞానం అని అర్థం. విజానీతి, ఎవరైతే తెలుసుకుంటాడో అని చెప్పి ప్రజాపతి రువాచ, అలా తెలుసుకున్న వ్యక్తి అన్ని పొందుతాడు అని చెప్పి ప్రజాపతి రువాచ ప్రజాపతి రువాచ అని 2 సార్లు చెప్తే ఏంటి అర్థం? విద్య, ప్రజాపతుల వారు చెప్పే ఆత్మవిద్య పూర్తి అయింది అని అర్థం ఇంతటితో. మరి ఇంకా 3 మంత్రాలు ఉన్నాయి, 3 సెక్షన్స్, కన్క్లూషన్ అన్నమాట. తర్వాత చూస్తాం వచ్చేవారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.